ఇటీవల టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతుండడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను తరచూ చవిచూస్తోంది. సొంత గడ్డపై అనూహ్యంగా న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్ అయిన భారత్, ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే తడబాటును కనబరుస్తోంది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించింది కానీ, ఆ తర్వాత ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో చిత్తయింది. మూడో టెస్ట్‌ను వర్షం సహాయంతో గట్టెక్కినప్పటికీ, నాలుగో టెస్ట్‌లో మాత్రం అంటే మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా ఓటములకు కారణమైపోతోంది. బౌలింగ్‌లోనూ బుమ్రాకు సరైన సహకారం లభించటం లేదు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు మనకిప్పటికే తెలిసిన విషయమే. కాకపోతే భారత జట్టు ప్రదర్శనలో మార్పు కనిపించకపోతే ఇప్పుడు గౌతమ్ గంభీర్ పైన వేటు వేసడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన బీసీసీఐ అధికారి మొన్న బ్రాడ్కాస్టింగ్ ఛానల్‌తో మాట్లాడిన విషయం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. టీమిండియా ఆస్ట్రేలియాతో మరో టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఉంది. జట్టు ప్రదర్శన మెరుగవ్వకపోతే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడిపోతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఫస్ట్ చాయిస్ అయితే కాదు. వీవీఎస్ లక్ష్మణ్‌ని హెడ్ కోచ్‌గా నియమించాలనుకుంటున్నాం. కానీ అతను అంగీకరించలేదు. కాకపోతే భారత జట్టు పురోగతి కోసం వీవీఎస్ లక్ష్మణ్ ఒప్పించే బాధ్యత బీసీసీఐకి ఉంది. కొంతమంది ప్రముఖ విదేశీ మాజీ ఆటగాళ్లు 3 ఫార్మాట్లకు కోచ్‌గా ఉండడానికి కూడా ఇష్టపడలేదు కాబట్టి గంభీర్ విషయంలో బీసీసీఐ ఇప్పుడు రాజీ పడింది. కాకపోతే అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ వరకే. ఈ 4వ టెస్ట్ మ్యాచ్‌లో గనక ఆటగాళ్ల ఆట తీరు బాగోకపోతే మాత్రం గౌతమ్ గంభీర్ పైన వేటు తప్పదు అంటూ పేర్కొన్నారు.